మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఆమె భర్త అనిల్కు సమాచారం ఇచ్చి ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం పంపింది. అంతేకాకుండా ఆమెను కస్టడీకి కావాలంటే ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ లో ఏముందనే విషయాన్ని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. రాజీవ్ రెడ్డి గారిని అడిగి ఆ కస్టడీలో ఉన్న వాళ్ళు సిబిఐ ఏం కోరింది, ఆ కస్టడీలో ఉన్న అంశాలు ఏంటితో పాటు కొత్త విషయాలు చూడడానికి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి, అవేంటో కూడా తెలుసుకుందాం. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, ఈ సిరీస్ లో చూస్తుంటే ఫస్ట్ లో అసలు కేసు నమోదైంది సిబిఐ, అందులో విట్నెస్ గా కవిత గారు పెట్టారు. తర్వాత క్రమేపీ ఆమె రాకపోయేసరికి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆమెని అక్యూజ్డ్ గా చేశారు. కానీ తర్వాత వచ్చిన ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు సిబిఐ వంతు వచ్చింది కాబట్టి సిబిఐ నిన్న అరెస్ట్ చూపించింది. మనం గతంలో డిస్కస్ చేసినట్లుగా సిబిఐ మీ అందరికి అర్థం కానిది ఒక విషయం ఉంది. సిబిఐ కావాలని వెయిట్ చేస్తుంది. ఈడీ ఎప్పుడు బెయిల్ వస్తుందో ఆ టైంలో సిబిఐ అరెస్ట్ చేయొచ్చండు మనం గతంలో ఒక డిస్కషన్ కూడా చేసుకున్నాం. మరి అది ఏ విధంగా అయిందో కానీ నిన్నే రంజాన్ నాడు కవిత గారిని అరెస్ట్ చేసినట్టుగా సిబిఐ చూపిస్తుంది. అయితే కస్టడీ కావాలంటే పిటిషన్ వేయడం, ఆ కస్టడీలో కోర్టు 5 రోజులు పిటిషన్ కి కస్టడీకి ఇచ్చారు. ఇంతేకాకుండా తన అరెస్టు అక్రమం అంటూ ఈ రోజు ఆవిడ కోర్టులో కూడా పిటిషన్ వేశారు. అది అరెస్టు అక్రమం కాదు, సక్రమం అంటూ కోర్టు కూడా ఆ పిటిషన్ తోసిపుచ్చింది. ఇంత వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఈ కస్టడీ పిటిషన్ లో ఏ అంశాలు ఉన్నాయి, ఇంత తొందరగా సిబిఐ అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం అనుకోవచ్చు? అంటే ఇది ఎలా చెప్దామంటే అంటే నేను మీడియాలో చూసిన రిపోర్ట్ల ప్రకారము నిన్న కవిత గారికి సంబంధించిన లాయర్ ఎవరు, ఐ థింక్ మోహిత్ రావు అనుకుంటా, ఆయన ఏదో పిటిషన్ వేశారు అరెస్ట్ ఛాలెంజ్ చేస్తూ. దాన్ని ఆ జడ్జి నా ముందుకు రాదు అని చెప్పి రెగ్యులర్ కోర్టులో వేసుకోండి అని చెప్పి పంపించారు. నాకు గుర్తున్నంత వరకు ఈ అడ్వకేటే కవిత గారిని ఢిల్లీ కేసులు కోఆర్డినేట్ చేస్తుంది అనుకుంటా, మోహిత్ రావు గారు. ఎందుకంటే కవిత గారిని ఇంతకుముందు ఈడీ అరెస్ట్ చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు స్టే ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని ఇక్కడ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ సంబంధించిన మిగతా వాళ్ళతో పాటు ఈయన కూడా చిన్న ఏదో ప్రెస్లోనేదో ఢిల్లీలో కాస్త అంటే లీగల్ లాంగ్వేజ్ వాడుతూ ఈ కంటెంప్ట్ వస్తుంది, సుప్రీంకోర్టు స్టే ఉందని దబాయించారు. తర్వాత తేలింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఏమీ లేదు, వీళ్ళు వేసుకున్న పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు. నేను ఆ రోజే చెప్పాను, కాస్త ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది, సుప్రీంకోర్టులో స్టే ఉందని వీరు అనుకోవటము, అక్కడ స్టే లేకపోవటం అని. సెకండ్, నిన్న వచ్చి ఆదరబాదరగా పరిగెత్తుకుంటూ పోయి ఓ పిటిషన్ ఏదో తప్పు కోర్టులో వేశారు, జస్టిస్ మనోజ్ దగ్గర వేశారు. ఆయన కాదు జస్టిస్ కావేరి గారి దగ్గరికి వెళ్ళాలి అని, అదొకటి. మూడోది అంటే ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ తెలుసండి, అరెస్ట్ చేసే ముందు నోటీసులు గట్రాలు ఉండవు. నేను చెప్పాను అంటే మనము లా కాస్త కామన్ సెన్స్, మీరు నేరం చేసి పారిపోతున్నారు ఉన్నారని తెలిసిందండి, టక్కున వచ్చి పట్టుకోవాల్సింది తప్పిస్తే నోటీసులు ఇచ్చుకుంటా వెతుక్కుంటా కూర్చుంటే కుదరవయ్యి. ఏదైనా నోటీసు అది రిక్వైర్మెంట్ ఏంటిదంటే అరెస్ట్ చేసినప్పుడు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ నియర్ అండ్ డియర్ కి ఎవరికైనా అందించడం, అంతేగాని అరెస్ట్ కి ముందు నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి, ఆ నోటీస్ పైన మేము కౌంటర్ వేస్తాము, ఈ వాదోపవాదనలు లాలో చెల్లవు. మరి ఐ డోంట్ నో వై అది ఎందుకు పర్సూ చేస్తున్నారు అని. సరే, నాకు ఆల్రెడీ నిన్న ఆమె హస్బెండ్ కి ఇంటిమేట్ చేసిన తర్వాత అరెస్ట్ చేశారు కదండి. అదేనండి, ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్. అది అరెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఇచ్చేది, అంతేగాని ఇప్పుడు మురళి గారు నేరం చేసి తిరుగుతున్నారు అనుకోండి, మీకు నోటీసు మేము అరెస్ట్ చేస్తాం పలానా రోజున అని చెప్పడం, మీరు పారిపోవటము, అలా ఉండదు. అరెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఉన్న పవర్స్ అవి, అరెస్ట్ అనేది. ఓకే, సరే, ఈ ఇంకోటి ఏదో సెక్షన్ 41 కింద అరెస్ట్ చెల్లదు అని ఏదో టీవీలో చూస్తా ఉన్నాను, వస్తా ఉంది. సెక్షన్ 41 ఏంటిదంటే అప్ టు 7 years నేరం చేసే వాళ్ళని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్, వితౌట్ ఎనీ పర్మిషన్, వితౌట్ ఎనీ నోటీస్. బట్ బిలో 7 years ఉన్న వాళ్ళకి ఏంటంటే 2-3 కండిషన్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సాటిస్ఫై కావాలి, ఈ వ్యక్తి ప్రమేయం ఉంది నేరంలో. నెంబర్ 2, ఈ వ్యక్తి కోఆపరేట్ చేసే అవకాశం లేదు. నెంబర్ 3, ఈ వ్యక్తి రిపీట్ నేరం చేసే అవకాశం. ఈ 3 సాటిస్ఫై అయితే సరిపోతుంది అనమాట అరెస్ట్ చేయడానికి. సో అది డిస్క్రిప్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేస్తారు. దాన్ని మనం సెక్షన్ 41 కింద అరెస్ట్ ఇల్లీగల్, అది తప్పు. అవన్నీ సినిమా డైలాగ్ అంటారు అదంతా. అది సరే, మనం చెప్పాను కదా, మన న్యాయశాస్త్ర పరిజ్ఞానం అంతా టాలీవుడ్ సినిమాల నుంచి వచ్చింది, వారెంట్ ఉందా, నోటీస్ ఉందా అని. రెండోది కూడా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే
మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ప్రజలకే బేసిక్ అవగాహన లేదు లా లేదు కాబట్టి సరే తెలిసి తెలియకుండా లాయర్ అంటే గుడ్ ఇంటెన్షనో బ్యాడ్ ఇంటెన్షనో లేకపోతే ఆయన చెప్పిన అడ్వైస్ మీద మనం ఫాలో అవుతుంటాం ఆయన ఫీజులు ఉమ్, వేసుకుంటూ ఉంటారు అవన్నీ వర్కౌట్ కావాలన్నమాట ఉమ్, అందుకని చెప్పి ఆ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ కస్టడీకి ఇచ్చారు 5 రోజులు కస్టడీకి ఇచ్చారు ఉమ్, ఇప్పుడు మీ రెండో ప్రశ్న పెండింగ్ ఉండగా అంటే మనం ఏమంటారంటే గెస్ వర్క్ అనమాట ఉమ్. ఈడీలో ఏమన్నా బెయిల్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అవును, అవును. ఎక్కడ రోజులు పెట్టుకోవాలి ఉమ్, అనుకున్నప్పుడు సో బహుశా మరి వారికి ఏమన్నా అలా అనిపించిందా ఉమ్, లేదా ఇంకో డౌట్ ఏంటిదంటే ఇప్పుడు మేడం గారిని ప్రశ్నించినట్టున్నారు ఎంక్వైరీ చేసినట్టున్నారు ఇంటరాగేషన్ సరిగా కోఆపరేట్ చేయట్లేదు ఇప్పుడు మేడం గారిని ఈ ఇన్వెస్టిగేషన్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్ఫరెంట్ చేయడం మిగతా వారు ఉమ్. ఇచ్చిన స్టేట్మెంట్లు వారి దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి ఓకే. సో ఆ, దానికోసం చెప్పి కస్టడీలోకి తీసుకొని ఉంటారు అంటే ఆ కస్టడీ పిటిషన్ ని చూస్తే మనకి అర్థం అర్థం. అవుతుంది ఆవిడ మీద ఓకే. వచ్చిన ఎవిడెన్స్లు ఆవిడకి వ్యతిరేకంగా చెప్పిన విట్నెస్లను తీసుకొని చెప్పడం ఆ, ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్ లో అంటే మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం సిరీస్ లాగా ఈ కేసులో ఇప్పటి అవునండి. వరకు ఈడీ కోణము ఈడీలో వచ్చిన అన్ని కోణాలు చూసాం దీంట్లో ఉమ్, వచ్చిన ఓన్లీ కొత్త కోణం అంటే అపార్ట్ ఫ్రమ్ మనం ఇంత చర్చించినట్టు మాగుంట రాఘవరెడ్డి అభిషేక్ బోయినపల్లి ఉమ్, వీరిది కాక ఈ కస్టడీ పిటిషన్ వచ్చిన కొత్త అంశం ఏంటంటే శరత్ చంద్రారెడ్డి గారి కన్ఫెషన్ ఉమ్. 164 సెక్షన్ కింద మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఓకే. ఆయన చెప్పేది ఏంటిదంటే ఆయనను కాస్త కవిత గారు బెదిరించి లొంగ తీసుకొని పెద్ద వ్యాపారవేత్త కాబట్టి డబ్బులు ఉంటాయి కాబట్టి ఈ కేసులో జరిగిన పెక్యులర్ ఏంటిదంటే ఉమ్, మళ్ళీ గోయింగ్ బ్యాక్ అన్నమాట ఆ, జనరల్ గా అది బిజినెస్ ఉన్న ప్రజలందరూ తెలుసండి గవర్నమెంట్ తోటి మనం వర్క్ కాంట్రాక్టో ఏజెన్సీనో తీసుకున్నప్పుడు కిక్ బ్యాక్ ఎలా మాట్లాడుకుంటారంటే పీరియాడికల్ గా ఉంటుంది అనమాట అప్ ఫ్రంట్ ఉమ్, కొద్దిగిస్తారు సపోజ్ ఉమ్. కాంట్రాక్ట్ అనుకోండి బిల్లుకి ఇంత కిక్ ఓహో. బ్యాక్ ఓకే. అప్ ఫ్రంట్ బట్ ఈ కేసులో వారు ఈ లైసెన్సులు రావడం హోల్సేల్ రీటైల్ రావడము సౌత్ గ్రూప్ కి ఉమ్, ఉమ్, దీని నుంచి ఆర్జించిన ఆదాయం నుంచి ఆ పార్టీకి కిక్ బ్యాక్ అనేది ఒరిజినల్ ఒప్పందం ఉమ్, కాకపోతే ఈ ఎలక్షన్లు రావడం తోటి ఆ పార్టీ ప్రెషర్ పెట్టింది 100 కోట్లు అప్ ఫ్రంట్ కావాలని ఈ 100 కోట్ల మొబిలైజేషన్ దగ్గరే మాగుంట రాఘవరెడ్డి గారు అండ్ కవిత గారి దాంతో శరత్ చంద్రారెడ్డి గారు వచ్చారనేది ఇది అప్ ఫ్రంట్ ఇచ్చారు అనమాట అచ్చా. అప్ ఫ్రంట్ ఇచ్చి రీకూప్ పీరియాడికల్ ఉమ్, కాకుండా మీరు ఏ కాంట్రాక్టర్ అడిగినా మీరు గవర్నమెంట్ తో ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా తెలుస్తుంది కిక్ బ్యాక్ అనేది పీరియాడికల్ గా ఇస్తారు ఉమ్, మనకు ఎప్పుడెప్పుడైతే ఆదాయం బిల్లు వస్తుంటుందో దాంట్లో నుంచి బట్ దీంట్లో ఏమైందంటే ఒకటేసారి 100 కోట్లు మొబిలైజ్ చేయాల్సి వచ్చింది దానివల్ల మాగుంట రాఘవరెడ్డి గారిని శరత్ చంద్రారెడ్డి గారిని ఈవిడ రోపింగ్ చేశారు అనమాట ఇద్దరు ఓకే. పెద్ద వ్యాపారవేత్తలు ఉమ్, ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటిదంటే ఒప్పందం ప్రకారం 50 కోట్లు మాగుంట రాఘవరెడ్డి అది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం రాఘవరెడ్డి గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఉమ్, శరత్ చంద్రారెడ్డి గారు ఒక 50 కోట్లు మొబిలైజ్ చేయాలని ఉమ్. దానికి ఒక హోల్సేల్ లైసెన్స్ 25 కోట్లు 5 రీటైల్ జోన్లు 5 ఓకే. కోట్లు ఇచ్చి టోటల్ 50 కోట్లు మొబిలైజ్ అని ఆయనకి అంత ఇష్టం లేకపోయినా కవిత గారు బెదిరించి ఉమ్, మీది పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ మీకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇవి వీటిని మేము ఇబ్బంది పెడతాము పిసికేస్తామని చెప్పి బెదిరించి వసూలు చేసినట్టు ఆయన స్టేట్మెంట్ సో ఉమ్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటిదంటే కవిత గారికి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదో ల్యాండ్ ఉంది అది మహబూబ్ నగర్ జడ్చర్ల మధ్యలో ఉన్నట్లుగా అఫిడవిట్ లో చూపించారు ఆవిడ. అది మీరు కవిత గారి ఎలక్షన్ అఫిడవిట్ లో ఉంటది అవును. ఆవిడ ప్రాపర్టీస్ ఏవి అనేది ఆ, ఐ థింక్ ఇమూవబుల్ అసెట్స్ ఆ బాక్స్ లో ఐటమ్ నెంబర్ 1, 2 మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి జడ్చర్ల దగ్గర ఒకటి మహబూబ్ నగర్ దగ్గర అని అవును. మనం అనుకుంటున్నాం ఇదో వేరేదో తెలియదు కానీ మనం ఈ అఫిడవిట్ ఇది రెండు చూసి మనం గెస్ చేసి Guess కనెక్ట్ చేయడం. చేసుకుంటాం ఆ, ఈ ల్యాండ్ కొన్నట్టు చూపెట్టి 14 కోట్లు ట్రాన్సాక్షన్ చేసినట్టు సిబిఐ వారి కంటెన్షన్ ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ నిజంగా జరగలేదు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు ఏం లేదు అండర్ ఏమంటారంటే ఒక షామ్ అగ్రిమెంట్ లాంటిది క్రియేట్ చేసి అరబిందోకి సంబంధించిన సంస్థలు ఈవిడకి సంబంధించిన మహబూబ్నగర్ ల్యాండ్ కొన్నట్టు ఈవిడ ఖాతాలో 14 కోట్లు వేసినట్టు ఒకటి రెండోది ప్రెజర్ పెట్టి జాగృతి ఫౌండేషన్ కి ఒక 80 లక్షలు డొనేట్ చేయించుకున్నట్టు మీరు ఆ ఎలక్షన్ అఫిడవిట్ లో మూవబుల్ అసెట్స్ కాలంలో ఉంటది మేడం గారు షేర్ హోల్డర్ ఆఫ్ జాగృతి ఫౌండేషన్ అని చెప్పి అవును ఉంది. ఓనర్ అని చెప్పి ఉంటది 80 లక్షలు వసూలు చేసినట్టు ఇది చేసింది అనమాట ఈ డబ్బుల్ని ఇన్ టర్న్ అభిషేక్ బోయినపల్లి బుచ్చిబాబు అండ్ అశోక్ కౌశిక్ అనుకుంటా ఆవిడ గారి పిఏ ఢిల్లీలో అవునండి. CID. ఆ, వారి ద్వారా దాన్ని
గోవా ఎలక్షన్ కి అందించినట్టు ఇది ఫ్రెష్ గా వచ్చిన రివీల్ అయిన సమాచారం. మేడం ఉమ్, గారికి. ఓకే. సార్ ఈ 100 కోట్లు మీరు 15 కోట్లు చెప్తున్నారు. ఇంకా మిగతా డబ్బులు ఏ విధంగా వెళ్ళాయని అనుకోవచ్చు మనం? అంటే ఒక 25 కోట్లు మాగుంట రాఘవరెడ్డి దాంట్లో వచ్చింది. ఆ, ఇక్కడ 15 మిగతాది 25 కోట్లు మాగుంట రాఘవ మొబిలైజ్ చేసినట్టు వచ్చింది. మాగొంట రాఘవులు 25, ఈవిడేమో 15, అంటే మొత్తం 40 కోట్లు వెళ్ళినట్లుగా వచ్చింది. మరి మిగతాది అదే దానిపైన చెప్పలేదు ఇంకా. ఓహో. సో వీళ్ళు అడిగేది అదే, ఇంక ఇవన్నీ బయటికి తీయాలంటే మాకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ కంపల్సరీ అని అడుగుతుంది. మ్మ్. సార్, ఈ ఇంట్రాగేషన్ అనేది ఇప్పుడు కోర్టులో జైల్లో ఉన్నారు కాబట్టి జైల్లోనే చేస్తారా, లేదా సిబిఐ ఆఫీస్ తీసుకెళ్లి మన ఈడీ ఆఫీస్ లో ఏ విధంగా చేస్తారా ఆ విధంగా చేస్తారా? అట్లేం లేదండి, అది లాజిస్టికల్ గా అనమాట. జైల్లో కూడా చేసుకోవచ్చు, జైల్లో సెపరేట్ రూమ్ ఏదైనా తీసుకొని దాంట్లో అయినా చేయొచ్చు. అంటే డిపెండింగ్ సిబిఐ వారు వాళ్ళు లాజిస్టికల్ గా ఎట్లా, ఎందుకంటే గివెన్ హై ప్రొఫైల్ ప్రిజనర్ వారికి ఉన్న లైఫ్ థ్రెట్లు కానీ ఇష్యూస్ కానీ బయటకు అచ్చా. తీసుకొస్తే ఏమవుతుంది, లోపల తీసుకొస్తే ఏమవుతుంది, వారి వారి దీన్ని బట్టి ఉంటుంది. తిహార్ జైల్లోనే ఒక రూమ్ లో పెట్టుకుని చేసుకోవచ్చు, ఆ ఆ, టైం టు టైం ఉంటది అవును, కాబట్టి. అవును. కానీ ఇక్కడ అడ్వకేట్ సమక్షంలోనే చేయాలని ఉంటది కదండి చాలా. ఎనీ ఇంట్రాగేషన్ జనరల్ గా ఏజెన్సీలు అడ్వకేట్ సమక్షం చేస్తాయి. అంటే అడ్వకేట్ సమక్షం అంటే మళ్ళీ చెప్తున్నాను నేను, అడ్వకేట్ పక్కన కూర్చొని సలహాలు ఇవ్వటము, కళ్ళతోటి సైగలు చేయటము, దగ్గటములు ఉండవు. అడ్వకేట్ దూరంగా ఉండాలి, కనపడకుండా ఉండాలి, ప్రిఫరబుల్లీ బయట ఉండి గంట కోసం 2 గంటల లోపల అంత ఓకేనా అని అడిగి వెళ్తుంటే, యోగక్షేమాలు మాత్రం అంటే థ్రెట్, బెదిరింపు, కోవర్షన్ లేకపోతే ఫిజికల్ ఇది లేకుండా ఉండడం కోసం తప్పిస్తే అడ్వకేట్ హ్యాస్ నో రైట్ ఇంట్రాగేషన్ లో. సార్, ఇప్పుడు ఈ కేసులో కొత్త విషయం ఒకటి కనిపిస్తుంది. శరత్ చంద్రారెడ్డి గారి వాంగ్మూలంలో కవిత గారిని నన్ను బెదిరించి డబ్బులు తీసుకున్నారని, ఆ భూములు కొనమని చెప్పారని అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. బెదిరింపు అని రాగానే ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అంటే తెలంగాణ ప్రభుత్వం తలుచుకుంటే అంటే 2 విధాలండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సోమోటో కింద కేసు బుక్ చేయండి. ఎందుకంటే సిఆర్పిసి ప్రకారము ఆన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్ పోలీస్ వారంతట వారు కూడా క్రైమ్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టవచ్చు. సో ఓకే. 2 విధాలు. ఇప్పుడు రాధాకిషన్ రావు అని ఆయన డీసీపీ పైన ఇచ్చినట్టు ఎవరైనా అంటే శరత్ చంద్రారెడ్డి వెళ్ళి ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కవిత గారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు, డబ్బులు తీసుకున్నారు అనేది అది అది ఆ స్టేట్మెంట్ ప్రకారం ప్యూర్ అది క్రైమ్ కింద వచ్చేస్తుంది, ఎక్స్టార్షన్. ఐ థింక్ ఇండియన్ పీనల్ కోడ్ 384, 381 అనేవి ఉంటాయి వాటి ప్రకారం. 384, అవునండి. వాటి ఏంటంటే ఒకటి తెలంగాణ గవర్నమెంట్ కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే పోలీస్ వారంతట వారే క్రైమ్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి శరత్ చంద్రారెడ్డి గారి స్టేట్మెంట్లు తీసుకోవడం, ఆధారాలు గ్యాదర్ చేయడం, ఇక ఇవన్నీ రూటీన్, అరెస్ట్ అంటే అరెస్టు, ఛార్జ్ షీటు, ట్రయల్ అవన్నీ. లేదా శరత్ చంద్రారెడ్డి గారి వారంతట వారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. సో శరత్ చంద్రారెడ్డి గారు ఇచ్చినా ఇనిషియేట్ అవుతుంది, ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం కానీ లేకపోతే లోకల్ పోలీస్ కానీ ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ కట్టొచ్చండి, క్రైమ్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రొసీడ్ కావచ్చు. ఓకే. ఈ రెండూ కాకుండా ఎవరైనా ఒక అడ్వకేట్ గానీ లేదంటే ఆమెకు వ్యతిరేకమైన వ్యక్తి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారనుకో, నేను అనేది అదేనండి, సిఆర్పిసి ప్రకారము ఫలానా అని లేదండి. ఏ ఎవరైనా విధంగా అయినా సరే పోలీస్ కి ఇన్ఫర్మేషన్ రాగానే కాగ్నైజబుల్ అఫెన్స్, ఎక్స్టార్షన్ ఇస్ కాగ్నైజబుల్ అఫెన్స్, ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా, లేదా ఈ స్టేట్మెంట్ పోలీస్ అధికారులు ప్రభుత్వం దృష్టికి వచ్చిన వారంతట వారు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ థర్డ్ పార్టీ, శరత్ గారు లేదా బేసింగ్ ఆన్ మీడియా రిపోర్ట్లు ఈ స్టేట్మెంట్ ప్రకారం కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇనిషియేట్ చేయొచ్చు. అచ్చా. ఒకవేళ మీరు అన్నట్లుగా గవర్నమెంట్ తీసుకుంది అనుకోండి సుమోటోగా, అంటే తీసుకుంటాదా లేదా అనేది ఇంకొక చర్చకు వస్తే, ఇప్పటికే కేసు నడుస్తుంది, ఇది గవర్నమెంట్ కి పొలిటికల్ మోటివేట్ కేసు అని ప్రచారం అవుతుంది కాబట్టి, ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ విధంగా తీసుకుంటే ఇది ప్యూర్లీ పొలిటికల్ అంటూ అవతవాళ్ళు చేస్తున్న నినాదాలకి ప్రెస్ అయినట్లు అనిపిస్తుంది కదండి. అంటే ఇప్పుడు పొలిటికల్ గా అంటే ఏదైనా ఒక బలం చేసుకోవచ్చు. చేకూరుతుంది కదా అని. అదేనండి, పొలిటికల్ గా ఏదైనా చేసుకోవచ్చు, ఎవరు ఎట్లయినా అనుకోవచ్చు. లీగల్ గా మాత్రం అది పర్ఫెక్ట్లీ రైట్, పోలీస్ ఆర్ విత్ ఇన్ దే రైట్. ఈ స్టేట్మెంట్ బేస్ పైనే దే కెన్ బుక్ ఏ కేస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేసి చంద్రారెడ్డి గారిని పిలిపించి స్టేట్మెంట్ తీసుకోవడం, ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం చేయొచ్చు. సరే పొలిటికల్ టర్న్ అది అంటారా? ఇప్పుడు నాకు తెలిసి అంత గింపతిలు వచ్చి ఆ టర్న్ తీసుకునే ఇదేం లేదు సార్. ఒకవేళ ఆ విధంగా కేసుగా నమోదైంది అనుకోండి, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కేసులో బెయిల్ మీద బయటకు వచ్చే పట్టుకోవాలా, వీళ్ళు కూడా కస్టడీ చేసి అక్కడ నుంచి తీసుకురావడం అది అది సేమ్ థింగ్, డిస్క్రిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఓకే. ట్రాన్సిట్ రిమాండ్ వేసి హైదరాబాద్ కూడా పట్టుకురావచ్చు, తీసుకొచ్చి లేదనుకుంటే ప్రొడ్యూస్ చేయాలి లేదంటే హైదరాబాద్. ఆమె బెయిల్ మీద హైదరాబాద్ వచ్చి ఈ కేసులో కూడా రిమాండ్ చేయొచ్చు.
అక్కడే పట్టుకోవచ్చు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడైనా పట్టుకోవచ్చు. డిస్క్రిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎనీ పర్సన్ కెనండి, నేను అడ్వకేట్ అని కాదు, ఆహా. ఎనీ సామాన్య పర్సన్. సో సిఆర్పిసిలో ఏంటంటే రిసీప్ట్ ఆఫ్ ఎ కాగ్నైజబుల్ అఫెన్స్, మ్మ్. పోలీస్ హ్యావ్ టు బుక్ క్రైమ్, ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇనిషియేట్ ఇన్వెస్టిగేషన్. ఏది లేకపోతే తర్వాత క్లోజ్ చేయాలి, ఎఫ్ఐఆర్ అయితే కట్టాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, స్టేట్మెంట్లు తీసుకోవాలి. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటది. ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఏముంది? అవును, గవర్నమెంట్ పోలీస్ వారంతట వారు చేయాలంటే వారి ఇంట్రెస్ట్ని బట్టి. రైట్. మన చట్టంలో ఉన్న వెసులుబాటు అదండి. అంటే ఫర్ ఆహా. ఎగ్జాంపుల్ రోడ్డు పైన దొమ్మి జరుగుతుంది, మీరు వెళ్ళి మ్మ్. కంప్లైంట్ చేయొచ్చు కదండి, మీకు సంబంధం లేకపోయినా కానీ. అవును. మీరు ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు పోలీస్ వారికి, సార్ జూబ్లీ చెక్ పోస్ట్ మీద దొమ్మి జరుగుతుంది, కొట్టుకుంటున్నారు అని. సో విక్టిమ్ కావాల్సిన అవసరం లేదు. అవును, రిసీప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా రావచ్చు. అదే అదే. సో ఇది అథెంటిక్ డాక్యుమెంట్, సిబిఐ వారు వేసిన కస్టడీ పిటిషన్, Hmm. ఇట్ హాస్ బీన్ రివీల్డ్ అని చెప్తాడు అతను. శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, శరత్ చంద్రారెడ్డిని ఎక్స్టార్షన్ బెదిరించి నీ కంపెనీలు బిజినెస్లు దెబ్బ కొడతామని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేశారని. అది స్క్వేర్లీ ఫిట్స్ ఇంటూ ఎక్స్టార్షన్ డెఫినేషన్ ఇండియన్ పీనల్ కోడ్ లో. ఓకే సార్, ఇప్పుడు 5 రోజులు కస్టడీ అయిన తర్వాత అందులో వీళ్ళకి ఒక కంక్లూడ్ వస్తుంది, ఒక ఇన్పుట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే జైల్లో వస్తారు. అప్పుడు కవిత గారు బెయిల్కి వేసుకోవచ్చా? ఎందుకంటే ఇద్దరు రిమాండ్ అయిన తర్వాత బెయిల్కి ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఆహా. ఇంకేం లిమిటేషన్ లేదు. రిమాండ్ అయిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈడీలో ఆల్రెడీ కస్టడీ అయిపోయింది, సిబిఐ కస్టడీ ఇంకో 5 రోజులు ముగుస్తుంది. కాబట్టి ఆవిడ నా కస్టడీ అయిపోయింది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అంటూ బెయిల్ వేస్తే కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? జనరల్ కేసులలో ఏం జరుగుతుందంటే, నార్మల్ కేసులలో కస్టడీ 1 నెల 2 నెలలు అయిపోయిన తర్వాత ఇంట్రాగేషన్ అంతా అయిపోయింది కాబట్టి నా మీద ఇన్వెస్టిగేషన్ ఏమీ పెండింగ్ లేదు, నా మీద తీసుకోవాల్సింది ఏమీ లేదు. సెకండ్, నేను ఇన్ని రోజులు నేను ఆల్రెడీ జైల్లో ఉన్నాను కాబట్టి అని బెయిల్కి ఒక గ్రౌండ్ అనమాట. ఓకే. నేను చెప్పేది అదండి, ఒకటి పొలిటికల్ గా చూద్దాం, ఒకటి లీగల్ గా చూద్దాం. మీరు కేజ్రీవాల్ గారు ఈడీ కస్టడీ అయితే అపోజ్ చేయలేదు, తీసుకోండి అన్నాడు. నేను కూడా నా క్లయింట్లని ఎప్పుడైనా పోలీస్ కస్టడీ అయితే అదే చెప్తాను, తీసుకోమని చెప్పండి, జరిగేది ఏం లేదు. అదైపోయిన తర్వాత కోఆపరేటెడ్, మా దగ్గర రావాల్సిందంతా వచ్చింది, మేము ఉండాల్సిన అవసరం ఏముంది అని బెయిల్ తీసుకోవచ్చు. ఇంకోటి Okay. పొలిటికల్ గా కూడా వీరు ఏం చేస్తున్నారు అంటే రెసిస్ట్ చేసి కొద్దిగా ప్రతిష్ట దిగజార్చుకుంటున్నారు. అర్థమైందండి. ఇప్పుడు ఆ సైగలు, పిడికలు చూపెట్టడాలు, ఇంకులాబ్ జిందాబాద్ అన్ని చేసేవాళ్ళు, వెళ్తాను లోపలికి, పునీతరాలు బయటకు వస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అంటే ఆప్టిక్స్ వేరే విధంగా ఉండేవి. ఇప్పుడు కానీ ఆవిడ అవసరం ఇక్కడ ఇప్పుడు ఆవిడ చెప్పండి. చెప్తుంది కూడా జై తెలంగాణ అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు వేయదంటూ 2 నినాదాలు చేశారు, కానీ దానివల్ల ఎఫెక్ట్ ఏముంటది అంటారా? దానివల్ల ఏమీ ఉండదు. వీటిని ఇప్పుడు రిమాండ్ ని క్వశ్చన్ చేయడం రూటీన్ అండి. రిమాండ్ దానికి ఏం పెద్దగా ఉండదు. పోలీస్ ఆఫీసర్ సస్పిషన్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ప్రైమా ఫేసి ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అవును. రిమాండ్ కావాల్సింది అరెస్ట్ చేసినప్పుడు నోటీస్ ఇవ్వటం. సో వీటిని ఛాలెంజ్ చేస్తా, నా అరెస్ట్ అక్రమం. అరెస్ట్లు అక్రమం ఉండవు ఆ. సాధారణంగా. ఇందాక సిబిఐ కోర్టు కూడా తోచిపుచ్చిందండి, అరెస్ట్ అది అక్రమం కాదంటూ. అదే చెప్పేది, అందరికీ తెలిసింది. మరి ఆ లాయర్లు ఎందుకు వేస్తారు, వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు దానికి? సార్ మీరు చెప్తున్న ఈ వివరాలన్నీ చూస్తుంటే సామాన్యుడికి కూడా అవగాహన ఉండే ఇది ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అంత పెద్ద హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉండదంటారా? ఎంత లీగల్ కౌన్సిల్స్ పెట్టుకుంటారు, లీగల్ అడ్వైజర్ ఉంటారు, వాళ్ళకి ఒక ఆఫీసు. నేను ఇంత కూడా ముందు చెప్పానండి, అమాం బాపత్ బ్యాచ్ అంటారు అనమాట. తర్వాత ఇక్కడ మీకు అమెరికాలో, యూకేలో సైకాలజీలో అఫీషియల్ గా ఒకటి ఉంటుంది అనమాట, అఫ్లూయెన్జా అని. ఇట్ ఈస్ అ రికగ్నైజ్డ్ మెంటల్ డిజార్డర్ అనమాట. అనుకోకుండా ధనం కలిసి రావడము, అనుకోకుండా తల్లిదండ్రులు ధనం సంపాదించిన తర్వాత మనకి కామన్ సెన్స్ అనేది దొబ్బేస్తుంది. అంటే మీకు ఇప్పుడు అనుకోకుండా ఏదైనా రియల్ ఎస్టేట్ లో జాక్పాట్ కొట్టి కొత్తగా రాజకీయాలు డబ్బు సంపాదిస్తే పక్కన బ్యాచ్ చేరుతుంది, ఆహా ఓహో అని. దాంట్లో బట్టి ఫ్లోలో పోతుంటారు. వాడు ఏం చేస్తాడంటే, సార్ అవి కొత్త బ్రాండ్ చెప్పులు వచ్చినాయి, 2 లక్షల రూపాయల చెప్పులు అంట, అది వేసుకుంటే మనకు విలువ అంటే అందరూ వేసుకుంటారు అంటే వీడు నిజమనమ్మా ఎగుంటుంటాడు. అది 20,000, 5,200 అనేది చూడడు అనమాట. సో ఆ ఫ్లోలో పోతుంటారు. మీకు జనతా గ్యారేజ్ అనే ఒక సినిమా ఉంటది, జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. ఎవరో ప్రభుత్వ అధికారి లంచాలు అది తీసుకుంటుంటే చెప్తారు, మీరు తల్లిదండ్రులు పైన కింద పడితే ఇంత సంపాదించి పిల్లల మీద ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేయకపోతే పిల్లలు చెడిపోతారు, చెడిపోతే మీరు సంపాదించిన దానికి అర్థం లేదు, వారు నిలబెట్టుకోలేరు, పోగొడతారు. దానికంటే మీరు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ పిల్లలతో ఫోకస్ చేస్తే వారే తెలివైన వారై
వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మీరు ఏదైనా సంపాదించి ఇచ్చింది కూడా నిలబెట్టుకుంటారు అని అంటారు అనమాట. ఉమ్, సో మన దగ్గర ఈ మధ్యన సొసైటీకి అప్లికేషన్ పట్టుకుందండి. నడిమింత్రి సిరిమాసము, నడిమింత్రి అధికారాలు ఇవి వచ్చిన తర్వాత తెలియట్లేదు అనమాట. తెలియకుండా ఎవరే ఫ్లోలో తీసుకెళ్తే ఆ ఫ్లోలో నిజం అనుకుని దొరుకుతూ ఉంటారు. ఉమ్. నేను చెప్పేది అరవింద్ కేజ్రీవాల్ గారు స్టాండ్ రైట్ అండి. చంద్రబాబు ఎలా? నాయుడు గారు మనం అనుకున్నాం ఏముందండి, 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు మర్డర్ చేసిన వాడికే బెయిల్ వస్తుంది. మనం ఛాలెంజెస్ లోపల పోయండి, పొలిటికల్ గా కూడా మంచి మైలేజ్ వస్తుంది. updates వచ్చాయి. పబ్లిక్ లో దానిపై- కూడా మా లీడర్ కరెక్ట్ గా ఉన్నాడు అంటారు కదా. ఆ, ఓ రిబెల్ కింద వస్తుంది ఊరికే దీన్ని పీకి లాగి. ఎట్లా వీళ్ళు విఐపీలు అండి, జైల్లో అవును. బాగానే చూసుకుంటారు, ఉమ్, సామాన్య ఖైదీలాగా కాదు. అవును. ఇంటి భోజనము, ఉమ్. చక్కటి బెరాకులు, బాగోగులు. అన్నీ ఉంటాయి కానీ కుటుంబం అనేది దూరం అవుతుంది కదండి, ఒకటే కదా. వీళ్ళకి ఇచ్చారు కదండి కుటుంబ సభ్యులతోటి గంట మాట్లాడుకోవాలని. అవును. అంటే అవి ఉంటాయి కానండి, ప్రజలతో మాట్లాడడం, ప్రజలతో మమ్మకం అవ్వడం, ప్రజలకు ఉపన్యాసాలు ఇవ్వడం ఉండదు కదా. వీళ్ళు పెద్ద మమేకమైంది ఏందో తిరిగింది ఏందో నాకైతే తెలియదు. స్టేట్మెంట్ లీడర్ అంటే మనకి ఇంకోటి చెప్తాను, ఒక్కోసారి మనకి టైం కలిసి రాదనుకోండి, అవును. అప్పుడు రెసిస్ట్ చేయకూడదు అనమాట. దాన్ని అబ్జర్వ్ చేసుకొని తీసుకొని బయటికి రావడానికి చూడాలి, అంతే తప్పిస్తే దానికి ఎదురు ఇప్పుడు కర్మ అండి. నేను రోడ్డు పైన నడుస్తుంటే ఎవడో వచ్చి గుర్తాడు, నేనేం చేస్తాను, దానిపైన చిందులు వేయలేం కదా. అదేదో అవును. ట్రీట్మెంట్ తీసుకొని అది తీసుకొని దాన్ని మళ్ళీ ఎలా బయటికి రావాలని. ఉమ్. అంటే కర్మ సిద్ధాలను నమ్మాలంటారు ఇప్పుడు. అంటే ఇక అది తప్పదు కదండి. ఉమ్. కొన్నాళ్ళు కాలం నడిచి వస్తుంది, అప్పుడు మీరు ఏం చేసినా సక్సెస్ అయింది. అయితే నేను చెప్పిన ఈ నియోరిచ్చు నడిమింతిరి బ్యాచ్ కి ఏంటంటే కాలం ఉమ్. కలిసి వచ్చి పైకి వచ్చిన దాన్ని వారి మేధస్సుతో వచ్చామనుకుంటుంటారు అనమాట. ఉమ్. మీరు ప్యాకెట్ ఆడే వాళ్ళని చూసారండి ఎప్పుడైనా, కబుర్లు చెప్పుకుంటుంటే? వాడు వెళ్ళలేదు. సిగరెట్ పెట్టుకుని మొన్న ఆట గురించి చెప్తుంటా ఉంటా, వాడు కింగ్ వేసాడు, క్వీన్ వేసాడు కాబట్టి ఆస్ వేస్తాడు, జాక్ వేస్తాడు, నాకు ముందే తెలిసిపోయిందని చెప్తుంటాడు ఎక్స్పర్ట్ లాగా. ఇంతకు వాడు చూస్తే ఆస్తుపాస్తులు అమ్ముకుని అప్పులపాలే తిరుగుతుంటాడు ఓడిపోయి. మరి నీకు ఇన్ని విషయాలు తెలిస్తే కొట్టిన ఆట ఒకటే తిరుగుతుంటది, నా మేధస్సుతో కొట్టానని. ముక్కలు అనేది అదృష్టం. ఓకే. సో సార్, అది పక్కన పెట్టి రియాలిటీ చూస్తే బాగుంటది. తర్వాత నేను చెప్పాను, మన దగ్గర అధికారం ఉన్న వాళ్ళు ఏంటంటే తెలివైన వాళ్ళని పక్కన పెట్టుకోరు. రైట్. వాళ్ళని పొగిడే వాళ్ళని, మీరు చెప్పిన దాన్ని ఎస్ అనే వాళ్ళని మాత్రమే పక్కన పెట్టుకుంటుంటారు అనమాట. అంటే వాళ్ళకన్నా తెలివైన ఉంటే పక్కన పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దెబ్బ కొడతారని భయం ఏమో. ఒకటి నమ్మకం లేదు, రెండోది ఈడు చెప్పింది మీరు చేసింది తప్పు అంటే ఆడు ఒప్పుకోలేడు అనమాట. ఇగో అడుగుతుంది. నేనే తెలివైనవని అనుకుంటారు అనమాట. సార్, ఫైనల్ గా చెప్పండి, ఈ కేసులో కవిత గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మూవ్ చేసుకోవచ్చు? కవిత గారు బెయిల్ కాదు కానీ కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒకటి వ్యాలిడ్ స్టేట్మెంట్ అండి. మొన్న శరత్ చంద్రారెడ్డి కన్ఫెషన్ తీసుకోండి. ఈవిడ పైన కేజ్రీవాల్ పైన ఎక్కువ సిబిఐ ఈడీ రిలే అవుతుంది కన్ఫెషన్ స్టేట్మెంట్. అయితే మనం దస్తగిరి విషయంలో చెప్పాము, ఈ కేసులో కూడా చెప్పాము. కన్ఫెషన్ ఆఫ్ అప్రూవర్ స్టేట్మెంట్లకి ఫస్ట్ అప్రూవర్ యొక్క క్రెడిబిలిటీ ఇంపార్టెంట్, తర్వాత స్టేట్మెంట్ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. రెండు క్రెడిబిలిటీలు కావాలి. ఓకే. అంటే స్టేట్మెంట్ క్రెడిబిలిటీ అంటేనేమో స్టేట్మెంట్ కి తగ్గ ఆధారాలు, కొరాబరేటింగ్ ఎవిడెన్స్, అది నమ్మశక్యంగా ఉండేటి. దానికంటే ముందు అప్రూవర్ క్రెడిబిలిటీ. ఇక్కడ ఏమైందంటే మనకు ఆ ఎలక్టరల్ బాండ్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే, శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చే టైము, బెయిల్ వచ్చే టైము, బీజేపీకి ఎలక్టరల్ బాండ్స్ 50 కోట్లు ఎంతో ఇచ్చిన టైము కాస్త ఓవర్లాప్ అవుతున్నాయి. ఓహో. సో అది ఇట్ గోస్ ఇన్ టు ద రూట్ అనమాట. సో అప్రూవర్ యొక్క క్రెడిబిలిటీ క్వశ్చనబుల్ అవుతుంది. అవును. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అనలేదు సిబిఐ ఈడీ ఆ స్టేట్మెంట్ కాకుండా ఆ స్టేట్మెంట్ తో వచ్చిన అదర్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి నెయిల్ చేస్తే తప్పిస్తే అది గోయింగ్ ఫార్వర్డ్ ట్రయల్లో కాస్త శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ కాస్త టెయింటెడ్. కవిత గారు కూడా కోర్టుకు వస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, మీకు అంటుంటే ఇందులో ఒక ఎక్యూజ్డ్ 50 కోట్లు చెల్లించి బెయిల్ తీసుకొచ్చారంటే అది శరత్ చంద్రారెడ్డి అండి. మీరు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన లిస్ట్ లో అవును. శరత్ చంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు 50 కోట్లు ఆ ఇచ్చిన డే టు టైము ఈజ్ ఓవర్లాపింగ్ విత్ అతని బెయిల్ రావటము, అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం తోటి కాస్త ఓవర్లాప్ అవుతుంది. అవును. సో కవిత గారి అడ్వకేట్లు దాన్ని అటాక్ చేస్తే ఫస్ట్ కన్ఫెషన్ ఇచ్చిన అప్రూవర్ యొక్క క్రెడిబిలిటీ, అతను స్వచ్ఛందంగా ఇస్తేనే క్రెడిబుల్. అవును. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ క్రెడిబిలిటీ, ఈ స్టేట్మెంట్ కి కొరాబరేటింగ్ ఎవిడెన్స్ తేవటం. అది అంటే ఇప్పుడు అతను శరత్ చంద్రారెడ్డి ఒక్కడిదే కాదనుకోండి, అతను అశోక్ కౌశిక్, బుచ్చిబాబు,
మిగతా వాళ్ళు ఉన్నారు, విజయ నాయరు, అమిత్ అరోరా, వీరివి కూడా ఉన్నాయి, తను ఒక్కడిదే కాదు. బట్ నేను చెప్తున్నా, కవిత గారు చేసిన ఒక స్టేట్మెంట్ ఇస్ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఉమ్, అది మనకేమవుతుందంటే ఇతని స్టేట్మెంట్ నిజమో కాదో కాదు, ముందు సస్పిషన్ అయితే ఆ రోజు వస్తుంది కదా. అవును ఇతను 50 కోట్లు ఆ టైంకి అధికార పార్టీకి ఇచ్చాడు, అవును. ఇతనికి బెయిల్ వచ్చింది. ఉమ్. ఇప్పుడు ఆ శరత్ చంద్ర రెడ్డి క్రెడిబిలిటీ ఎంతవరకు, ఆయన స్టేట్మెంట్ ఎంత వాల్యుబుల్ అంది మనం చేయాలి, అంటే ఎస్టాబ్లిష్ చేసుకురావాలి. వాళ్ళు అంటే ఈ పార్ట్ కవిత గారు అడ్వకేట్ చేయాలి అది. అవును, అంటే ట్రయల్లో అండ్ అవును, బెయిల్ trial. కూడా ఆర్గ్యుమెంట్ కి అది వాడుకోవచ్చు. అచ్చా సార్, అది ఆ బెయిల్ తో ఆర్గ్యుమెంట్ తో కవిత కంటే కనీసం ఒక 2 నెలలను బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పుడు ఈ 5 రోజులు అయితే మేబీ ఇంకొక 5 రోజులు, మాక్సిమం 5-6 రోజులు ఇంకోసారి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడికి పార్ట్ ఓవర్. సో ఇప్పటికేమవుతుందంటే ఆవిడతోటి అయిపోయింది. ఇప్పుడు సిబిఐ వారు, ఈడీ వారు అపోజ్ చేస్తే ఏంటంటే ఈవిడ బయట ఉంటే మళ్ళీ విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ట్రయల్ జరగదని ఒక గ్రౌండ్ తప్పిస్తే ఏముండదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ 1 2 నెలల్లో 3 నెలలకు కాలదోషం బయట వచ్చే రావచ్చు. అవకాశం ఉంటుంది. సార్ ఒకవేళ చార్జ్ షీట్ వేశారనుకోండి. చార్జ్ షీట్లు వేస్తూనే ఉన్నారు. సో ఏజెన్సీలకి ఆ హక్కు ఉంటుందండి. ఆహా. ఎన్ నెంబర్ ఆఫ్ ఎడిషనల్ చార్జ్ షీట్స్ అనుకోండి, సప్లిమెంటరీ చార్జ్ షీట్స్ చేసుకుంటూ పోతా ఉంటారు. సార్ ఒకవేళ చార్జ్ షీట్ కవిత గారి కేసులో చార్జ్ షీట్ వేస్తే ట్రయల్ స్టార్ట్ అయింది అనుకోండి, ఉమ్. ఇంకా అప్పుడు బెయిల్ రాదు కదా ఇంకా. బెయిల్ డిస్క్రిషన్ అండి, అచ్చా. బెయిల్ ఇస్ డిస్క్రిషన్. ఉహు. సార్ ఈ కేసులో అన్నట్టు ఒక అవకాశం పోతుంది, కష్టం అవుతుంది. ట్రయల్ గంటూ మొదలైన తర్వాత బెయిల్ కొద్దిగా ఇబ్బంది. ఎట్లా ట్రయల్ మొదలైంది కదా, అవును. పునీతుల కిందనో పాపుల కిందనో తేలిపోతుంది కదా ఉమ్. అని. బట్ ఈ కేసులో ఇప్పుడు ఎక్కడ ట్రయల్ పోతుంది అంటే పోదు. సరే ఒకవేళ చార్జ్ షీట్ వేయాలంటే ఈ కేసులో 60 రోజులు ఉంటుందా, 90 రోజులు ఫైనల్ డే? ఏం లేదండి, 7 years అబౌవ్ 90 days, 7 years బిలో 60 days. ఇది ఓన్లీ అచ్చా. బెయిల్ పర్పస్ కి. ఉహు. బట్ ఇక్కడ ఆల్రెడీ చార్జ్ షీట్లు పడిపోయినాయి. అవును. మొదటి చార్జ్ షీట్ పడవడమే కౌంట్ అన్నమాట. ఉహు. ఇప్పుడు చార్జ్ షీట్లు పడిపోయింది, అదే ఇంకా సప్లిమెంటరీ చార్జ్ షీట్ వేసుకుంటూ వెళ్తారు. వేసుకుంటూ వెళ్తారు. ఉహు.